అభివృద్ధి జరగాలంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే మోడీ ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి చేస్తున్నారో అదే అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో కూడా చేపట్టాలని చెప్పి బీజేపీ చెప్తుంది. అందులో భాగంగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా ఆ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు తిరుమల వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వేళ తెలుసుకుందాం. సరే, ఇక్కడ ప్రచారం ఎట్లా సాగుతుంది? బీజేపీ గెలవడం వల్ల ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు? ఈ ఉప ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు కదా, ఎట్లా ఉంది స్పందన? చాలా మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు, ఎన్నో హామీలు ఇచ్చింది, నిలబెట్టుకోలేదు. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కూడా అట్లే కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, పట్టించుకోలేదు. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు మాతో అందరు చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూసినాం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తున్నాం, ఆ 2 పార్టీలు మాకు నచ్చట్లేదు, ఈ అభివృద్ధి పనులు చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేస్తాం, గెలిపిస్తాం. ఎందుకంటే వాళ్ళు అనేదంటే కూడా అర్థం ఉంది. ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు తోడుగా లంకల దీపక్ రెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు వాళ్ళన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మేము బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ గెలవాలి అని చెప్పేసి మీరు అభ్యర్థించినప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి స్పందన ఉంది? ప్రచారం చేసినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? చాలా మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే దేశాన్ని రక్షించాలంటే, దేశ అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినారు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూసినారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో కూడా అవకాశం ఇవ్వాలంటే ఇప్పుడు దీపక్ రెడ్డి గారిని గెలిపించాలి, ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తాం, గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. మేము ఇంటింటి పోతుంటే వాళ్ళే చెప్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం వల్ల రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం అంటారా? తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం వల్ల ఒరిగేదేం లేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం వల్ల వచ్చేదేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఏమన్నారు, అసలు నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు, ఇక్కడ నిధులు లేవు, నిధుల కొరకు పోతే నన్ను దొంగ చూసినట్టు చూస్తారు, ఎవరు కూడా నాకు సాయం చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. మరి మీ అభ్యర్థికి వెళ్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉండి నువ్వేం అభివృద్ధి చేస్తలేవు, మరి ఈ అభ్యర్థి గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతి సంక్షేమ పథకాలు కానీ సబ్సిడీ పథకాలు కానీ ఆన్లైన్లో పెట్టి అందరికీ వర్తించే చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికే ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. మేము ఇంటికి పోతుంటే అన్న ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసు, కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం రావాలంటే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తేనే మా సత్యంతో తెలుస్తుంది, మేము చూపిస్తాం తప్పనిసరిగా అని చెప్పేసి మాకు ధైర్యం చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. అంటే బీజేపీ గెలిస్తే కేంద్రం నిధులు ఖచ్చితంగా నియోజకవర్గానికి వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, దానికి తోడు ఎమ్మెల్యే గారి గెలిపించినట్లయితే దీపక్ రెడ్డిని గెలిపించినట్లయితే దీపక్ రెడ్డి గారికి ఓట్లేసి మేము గెలిపిస్తాం, మాకు అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా కూడా వస్తాయి. ఎందుకంటే ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా ఓటేసి లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తాం, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని వాళ్ళే ముందొచ్చి అంటున్నారు. మీ ఇళ్ళలో పోతుంటే వాళ్ళు ముందుకు వచ్చి అంటున్నారు. ఇది మాకు చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం మాకుంది. మేము తిరుగుతుంటే మాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది. అందరూ వచ్చి మాతో మాట్లాడుతుంటే మేము చాలా ఉత్సాహభరితంగా ఇంకా ఎక్కువ తిరుగుతున్నాం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థి గెలుస్తాడు, ఇది వాస్తవం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు అటు ఎంపీ కూడా గెలిచున్నాడు కాబట్టి ఈ కేంద్ర నిధులు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మార్పుకు శ్రీకారం పుడుతుంది. అంతేకాకుండా అభివృద్ధికి పూర్తి స్థాయిలో జరిగేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. బీజేపీ గెలుపుతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి బంగారు బాటలు వేసినట్లు అవుతుందని బీజేపీ పార్టీ చెప్తుంది. ఒకవైపు ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి, మరొక వైపు ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా నిధుల వరద పారుతుంది అని చెప్పేసి బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు అభివృద్ధికి నేర్చుకొని ఈ జూబ్లీహిల్స్లో ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా
కమలం పువ్వు గెలవాలి అని చెప్పేసి ఆశిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు మరి గణేష్ యువ నాయకుడు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఉప ఎన్నికల్లో మీకున్న ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉంది? ఈరోజు కమలం పువ్వు గెలవాలని మీరు బాగా ప్రచారం చేస్తున్నట్టు ఎట్లా ఉంది స్పందన? అందరికీ జై శ్రీరామ్. యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న. ఈసారి పక్కా రాసి పెట్టుకోండి, 100% మేము జూబ్లీహిల్స్ సీట్ అనేది కైవసం చేసుకుంటామన్నా. ఈ జూబ్లీహిల్స్ గెలిపే రేపు రాష్ట్రంలో మేము అధికారం రానికే ఒక నాందిగా రానున్న స్థానిక ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ చూసినా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 స్థానాల్లో కూడా 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే ఊపుతో అదే విధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా మేము గెలవబోతున్నామన్నా. మీరు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఎటువంటి అభివృద్ధి జరగలే. మన చిన్నపాటి 15 నిమిషాల వర్షంకి కృష్ణానగర్ కానీ, ఇక్కడ యూసుఫ్గూడ కానీ, బోరబండ కానీ, ఎర్రగడ్డ కానీ ఎట్లా అంటే నీళ్ళతో ఎక్కడికక్కడ నీళ్ళు నిండిపోయి ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఎంత దయనీయ స్థితి అంటేనా. ఇప్పుడు కూడా మనం ఏదో పాతకాలంలో ఉన్నట్టు సిచ్యువేషన్ ఉంది అంటే అసలు అభివృద్ధి జరిగిందా అని మీరే ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఏదంటే బీఆర్ఎస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో 6 గ్యారెంటీలు చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. మేము ఈసారి కాంగ్రెస్ పథకాలు అమలు అవ్వాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే, అధికారంలోకి వస్తేనే ఇవన్నీ అమలు అవుతాయి అన్న. దీపక్ రెడ్డికి ఓటు వేయాలని చెప్తున్నారు కదా, ఆయన ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా ఆయన సేవ చూసియా, లేకపోతే ప్రజానాయకుడు అయినా అందుబాటులో ఉంటాడా, లేకపోతే ఎట్లా? నా భారతీయ జనతా పార్టీ ఎవరైతే అభ్యర్థిగా ప్రకటించినారో దీపక్ రెడ్డి గారు చిన్నతనంలో నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. అతనికి అపారమైన అనుభవం ఉంది. అదే కాకుండా అతను ఒక మంచి వ్యక్తి. ఎప్పుడు పిలిచినా మేము ఎప్పుడు అర్ధరాత్రి, మొన్న కూడా ఒక చిన్న ఇష్యూ జరిగితే ఎర్రగడ్డలో ఒకటి గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వెంటనే ఫోన్ చేయగానే వచ్చి అక్కడ ఎంపీ రఘునందన్ రావుని తీసుకొచ్చి అక్కడ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి చర్చించి అక్కడ గొడవ చేసి ఆ కబ్రస్థాన్ అనేది ఆపిండు. అదేవిధంగా ఏంటంటే దీపక్ రెడ్డి గారు నాన్న ఒక మిలిటరీ ఆఫీసర్, వాళ్ళ తాత ఒక రజాకారులని ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వ్యక్తి. అలాంటి కుటుంబంకి వచ్చిన దీపక్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే రేపొద్దున రానున్న రోజుల్లో కూడా జూబ్లీహిల్స్ కూడా అభివృద్ధి జరుగుతున్నా. మనకేంటంటే కాంగ్రెస్ అనేది ఎవరైతే క్యాండిడేట్ పెట్టిండో అతను పక్కా ఎంఐఎం క్యాండిడేట్, అతను ఎంఐఎం అభ్యర్థి. మొన్న అతను నామినేషన్లో కూడా చూశారు, ఎంతమంది ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు. ఏంటంటే ఇది మరో బీహార్ కాకుండా, మరో ఓల్డ్ సిటీ కాకుండా అభివృద్ధి డెవలప్మెంట్ కావాలంటే దీపక్ రెడ్డి గారినే ఓటేయాలన్న. ఒక కాంగ్రెస్కి ఓటేసినారు 2 సంవత్సరాల నుంచి. ఏదైతే మన తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 61 గెలిచిందన్న. 61 దగ్గర అభివృద్ధి జరుగుతుందా మీరే ఆలోచించుకోవాలి. ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసినారో ప్రజలందరూ కూడా నిలదీస్తున్నారు. మొన్న కూడా మా ఎర్రగడ్డలో ఒక బస్సుకి వెళ్ళినారు. ఒక ముసలామ ఏజ్డామ పింఛన్ వస్తుందా అని అడిగింది జూపల్లి కృష్ణరావు. పింఛన్ కేసీఆర్ వచ్చినప్పుడు 2000 ఇచ్చిన, నువ్వు 4000 కూడా ఇవ్వలేదు, అసలు మీకు ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. ఇద్దరు ఒకటే అన్న, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా 2 ఒకటే. ఆ రెండుటిని ఓడించి వాళ్ళు ఏంటంటే ఎంఐఎంని కూడా పెంచి పోషిస్తున్నారు. నా పార్టీలే కంపల్సరీ మనకు దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, దీపక్ రెడ్డి గారికి ఓటేయాలరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొత్తం మీద దేశం కోసం, ధర్మం కోసం, అంతేకాకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు గెలవాలి. అంతేకాకుండా దీపక్ రెడ్డి గెలిస్తే ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.